అందరికీ హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ హార్టియస్ట్ వెల్కమ్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఓ భామా అయ్యో రామా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ మాట వచ్చే ఉంటుంది కదండి, కదా అలీభాయ్ ఆ బోలియే. మీరు ఎన్నిసార్లు అనుకుని ఉంటారు కదా, ఓ భామా అయ్యో రామా అని కదా. సో చాలా కాలమైందండి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను హోస్ట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇలా ప్రత్యక్షంగా వీక్షించి నాకు చాలా నా కుటుంబం దగ్గరికి నేను వచ్చినట్టుగా ఉంది. సో ఈరోజు ఈ ఈవెంట్ ఏదో ఫార్మల్గా మొక్కుబడిగా పేర్లు చెప్పేసుకుని అలా వెళ్ళిపోకుండా నా కుటుంబంతో నేను సెలబ్రేట్ చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటే అలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరూ, అతిరథ మహారథులందరూ, మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున హార్టియస్ట్ వెల్కమ్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు వర్షం కురిపిస్తే వి విల్ గెట్ స్టార్టెడ్ అండి. వి ఆర్ట్స్ బ్యానర్లో హరీష్ నల్ల గారు ప్రొడ్యూసర్గా డెబ్యూ చేస్తున్నటువంటి సినిమా అండి ఇది. ఇంతకుముందు బిజినెస్లో వారు సక్సెస్ అయ్యి ఇప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశించి తన ఫస్ట్ సినిమాగా తను ప్రొడ్యూసర్గా ముందుకొచ్చారు. సో వారికి ఒక్కసారి వారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేద్దామండి. హరీష్ నల్ల గారు ప్రొడ్యూస్ చేసిన అండ్ రాము గోదాల గారు, వారు చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర అసోసియేట్గా కో డైరెక్టర్గా వర్క్ చేశారండి. ఇది వారి డెబ్యూ ఫిల్మ్. సో వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలతో ఆల్ ది బెస్ట్ చెప్తామండి. రాము గోదాల గారు డైరెక్ట్ చేసి రచించినటువంటి సినిమా అండ్ మనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అండి. అంటే అందాల రాక్షసి సినిమా పాటలు విని మనం అందరం అలా మెస్మరైజ్ అయిపోయాము. అక్కడి నుంచి అర్జున్ రెడ్డి వరకు, జాతిరత్నాల వరకు ఎన్ని మ్యూజికల్ హిట్స్ అందించారు. సో రతన్ గారి మ్యూజికల్ ఈ సినిమా. ఒకసారి గట్టిగా రతన్ గారికి కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పలతో అప్రిషియేట్ చేద్దామండి. అండ్ బ్రహ్మకడలి గారి గురించి, వారు ఒక సృష్టికర్త అండి, కొత్త లోకాన్ని సృష్టించేటువంటి వ్యక్తి. సో వారు ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి సినిమా ఇది. మరి ఈ సినిమాలో చాలా నార్మ్స్ని, అంటే ఒక అలా చాలా, అంటే హీరో అంటే ఇది, హీరో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అన్న నార్మ్స్ని అలా తుడిపేసేసి ముందుగా యూట్యూబ్స్తో స్టార్ట్ చేసి, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి, దాని తర్వాత హీరోగా మారి, తర్వాత విలన్గా కూడా మెప్పించి వాట్ నాట్. ఈరోజు చాలామందికి, ఎంతమంది యంగ్స్టర్స్కి, ఎంతమందికి సినిమా వైపు అలా అవకాశాల వైపు చూస్తున్న వారికి ఇన్స్పిరేషన్గా మారినటువంటి మా సుహాస్, వర్స్టైల్ సుహాస్ గారు యాక్టర్గా వస్తున్నటువంటి సినిమా అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. ఎన్నో వందల సినిమాలు చేసిందేమో ఈ పిల్ల అనిపిస్తుందండి. సో మాళవికకి హార్టియస్ట్ వెల్కమ్. వీరితో పాటు చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. బబ్లు పృథ్వీ గారు ఉన్నారు. అండ్ ది వన్ అండ్ ఓన్లీ అవర్ ఫేవరెట్, 1000కి పైగా సినిమాలు చేసి చిన్ని తెర పెద్ద తెర అనకుండా ఎన్ని సినిమాల్లో మనల్ని ఎన్ని వేల చిత్రాల ద్వారా ఎంటర్టైన్ చేసినటువంటి ఎవర్ గ్రీన్ హీరో మా అలీ గారు ఉన్నారు. సో వారికి కూడా హార్టియస్ట్ వెల్కమ్. సో ఈ సినిమా జూలై 11న థియేటర్స్ని హిట్ చేయబోతోందండి. సో జూలై 11న ఎంత బాగా ఉండబోతుందో టీజర్ ఆల్రెడీ చెప్పేసింది. టీజర్ ద్వారా, సాంగ్స్ ద్వారా సినిమా యొక్క గ్లిమ్స్ మనం చూసేసాము. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్ అన్డౌటెడ్లీ. సో మీ అందరి బెస్ట్ విషెస్తో జూలై 11న థియేటర్స్లోకి రాబోతోంది. డెఫినెట్గా విజువల్ ఫీస్ట్ కాబోతోందండి మూవీ. సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ రతన్ గారికి, ఆదిత్య మ్యూజిక్ గారికి ఒక బంధం ఉందని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ బంధం. వారిద్దరి కాంబినేషన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. రవి గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండి. సో ఇట్స్ బ్యూటిఫుల్ విజువల్ ఫీస్ట్ అని డెఫినెట్గా తెలిసిపోతుంది. అండ్ ఈ సినిమాకి ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్స్ కూడా ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందామండి. SM సిరం, లక్స్, మౌనికా పెండ్యాల గారు అండ్ త్రినయ్ ఆర్థోపెడిక్స్ అధినేత దినేష్ శంకర్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అండ్ మౌలి ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండి, వీరు స్పాన్సర్ చేస్తుంటారు. మౌలి ఓవర్సీస్, అశోక్ చక్రవర్తి నార్ని, వీరి కంపెనీ అండి ఇది. వీరు దీనికి ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు అశోక్ చక్రవర్తి నార్నే గారు. అండ్ సార్డియం IT సొల్యూషన్స్ అండ్ మ్యూజిక్ బై ఆదిత్య, డిజిటల్ మార్కెటింగ్ బై #media అండ్ ఈవెన్ బై UV మీడియా. అండ్ జూలై 11న థియేటర్స్ని హిట్ చేయబోతుంది ఈ సినిమా. సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నటించినటువంటి మొయిన్ అండ్ సాత్విక్
చాలా బ్యూటిఫుల్ రోల్స్ ప్లే చేశారండి. వారిద్దరిని నేను స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ చెప్పేస్తున్నారు. చెప్పండి, చాలా పెద్ద స్పీచ్ అంట. మేము చైర్లు అరేంజ్ చేసుకుని కూర్చోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మన అలీ గారికి, మన డైరెక్టర్స్, వచ్చే మన చీఫ్ గెస్ట్ మనోజ్ గారికి, మీ అందరికీ, అండ్ ఆడియన్స్, అంటే కొంచెం మీరు ఏమన్నా మాకు ఎనర్జీ ఇస్తే కొంచెం మాట్లాడతాం. మనకుల పడివేనా నువ్వు? ఓకే. సో ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం, నా యూట్యూబ్, అంటే నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్నండి. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్లేదా? రెడీ అయిపోయారా? పర్లేదు. యా, నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్టాక్ నుంచి అండి. టిక్టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం, మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ 70mm స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి మలకులపోలకి, మనకులపు అమ్మాయికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే టిక్టాక్స్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమెడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న, నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా, ఏమన్నా తగ్గిస్తారా, లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే, ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు, నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు. అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాస్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి, నాకు తెలియదు. నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అలీ గారు, నేను చాలా జర్నీని ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు. బట్ సుహాస్ అన్న, యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జాముల్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఏలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీం, మా డైరెక్టర్ గారు, మెయిన్ మా రామన్న, నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చావన్న. పర్లేదండి, కొంచెం మాట్లాడొచ్చా, వెళ్ళిపోవచ్చు అండ్ సిగ్గేస్తుంది సార్ కొంచెం. యా, రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్విక మనోజ్ గారికి, మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి. ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి, మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది, ఒక 20-30 సంవత్సరాలు పడుకోండి మా కుర్రోళ్ళ గుండెల్లో. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ ఏదో అనుకున్నాను, కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దిమ్మ తిరిగిపోయింది మేడం. సూపర్. అండ్ చెప్తానండి ఆగనే, మా ఎడిటర్ గారు, మా డిఓపి మణికందన్ అన్న, మా రతన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చాలా కష్టపడ్డారండి. సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి, దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు.
మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ దమ్మున్న సినిమాని, దమ్మున్న సుహాసన్ లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు, మా ఓబామా అయోరామా సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాసన్నకి, మాకు, మా లాంటి చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టించుంటే సారీ. మా మోయిన్ అన్న చాలా చాలా మంచివాడు నిజంగా. మోయిన్ అన్నతో పనిచేయడం కూడా చాలా నాకు హ్యాపీగా అనిపించింది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. వస్తుందన్న, ఒక రోజు నీకు టైం వస్తే అప్పుడు నువ్వు ఇండస్ట్రీ నూపుదు. వచ్చేసింది అన్నట్టు. అంటే ఇప్పుడు చెప్పిందంతా రాసుకుని రాంది, జస్ట్ అలవోకగా చెప్పారు. ఇంకా రాసుకుని వచ్చింది ఎంత ఉందో లేదండి, కొంచెం ప్రిపేర్ అయ్యాను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే తెలుగు భాషలో చాలా పదాలు మాట్లాడాలంటే భయం వేస్తుందండి. ఇప్పుడు స్వీట్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది దేవుడా. ఏదేమైనా మన కులపోడేలండి, సినిమా కులపోడు కాబట్టి ఏదైనా చల్తా. ఓకే, ఎనివే విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్ వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కనకమెడల్ గారు, డైరెక్టర్ గారు అండ్ రైటర్, క్రియేటర్, వాట్ నాట్, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో వెల్కమ్. అండ్ బివిఎస్ రవి గారు, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ మీరేనండి, వాట్ నాట్ అని, ఇది ఆల్రౌండర్ అండ్ యాక్టర్ కూడా అయిపోయారు. యాక్టర్గా తెలుగు తిరిగి ఒక గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నటువంటి యాక్టర్ మనకు దొరికిపోయారు. సో అదే, సో వెల్కమ్ అండి. అండ్ ఐ కెన్ సే దట్ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్, అవునా? సో మీ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా అండి, ఓ భామా అయ్యో రామా, ఇది ఒక బ్యూటిఫుల్ ఒక దేహంలాగా, ఒక గుడిలాగా మలిచింది మన డైరెక్టర్ రామ్ గారు. అయితే అంటే ఆ దేహానికి హార్ట్ ఉండాలి, లంగ్స్ ఉండాలి, ఇవన్నీ సపోర్ట్ చేసిందంతా మన టెక్నికల్ టీమ్ అండి. ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారంటే, ఎన్ని హ్యూజ్ హిట్స్ ఇచ్చినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, సపోర్ట్ చేశారు. దానికి తోడు ప్రొడ్యూసర్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హరీష్ నల్ల గారిని సపోర్ట్ చేస్తూ, కో ప్రొడ్యూస్ చేస్తూ ప్రాజెక్ట్ సెట్ చేసినటువంటి ప్రదీప్ గారికి అండ్ మా కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఆనంద్ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా వారికి థ్యాంక్స్ చెప్పబోతున్నాం. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చండి. బికాజ్ ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమాతో వస్తున్నారు అని అంటే ఎన్ని అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుందో మన ఇండస్ట్రీలో మీ అందరికీ తెలిసిందే. సో అవన్నిటిని తట్టుకుని నిలబడి ఈరోజు 11th థియేటర్స్లోకి వస్తుందంటే వీరందరి సపోర్ట్ వల్లే. మరి ఈవెంట్ని గ్రేస్ చేయడం కోసం మా మంచుకొండ చాలా చాలా మంచోడు, అది అందరి గుండెల్లో నిండిపోయాడు. మంచు మనోజ్ గారు వస్తున్నారు, వారికి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం మన కరెంటు తీగకి. సో వారు ఈ ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేసేందుకు వారి ప్రజలతో వస్తున్నారండి. ఈ మధ్య భైరవం సినిమాతో తన యొక్క కొత్త రూపాన్ని చూపించారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో మీ అందరి చప్పలతో స్వాగతం పలుకుతున్నాను. మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్ తరపున, ఓ భామా అయ్యో రామా ఎంటైర్ టీమ్ తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మా స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. SM Serum క్లినిక్స్, మోనికా పెండ్యాల గారు అండ్ త్రినయ్ ఆర్థోపెడిక్స్, త్రినయ్ దినేష్ సుంకర గారు, మౌలి ఓవర్సీస్ కన్సల్టెన్సీస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, అశోక్ చక్రవర్తి నార్నే గారు అండ్ సార్డియస్ IT సొల్యూషన్స్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య అండ్ డిజిటల్ మార్కెటింగ్ బై #media అండ్ ఈవెంట్ బై UV మీడియా. వీరందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్రెడీ మనం టీజర్ చూసేసాము. సో మంచు మనోజ్ గారు వచ్చారు కాబట్టి, సో వారి ఎనర్జీ కూడా మన ఈవెంట్కి జాయిన్ అయింది కాబట్టి ఇంకొకసారి గట్టిగా
అల్లరి చేస్తూ మనం ట్రైలర్ చూద్దామండి. ఒక్కసారి ఓ భామా అయ్యో రామా అని మీరు గట్టిగా అరిస్తే అప్పుడు ట్రైలర్ వేద్దామండి. ఓ భామా అయ్యో రామా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది వచ్చే డైలాగే ఇది. అండ్ డైరెక్ట్గా పర్సనల్గా అడుగుతాం స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు డిసైడ్ అయ్యారు ఈ టైటిల్ అంటే. టైమ్ దే ఆర్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే రామ్ చెప్తుండాడు ఎవ్రీ టైమ్ ఎవ్రీ షెడ్యూల్ హీ ఈజ్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ హీ ఈజ్ టెల్లింగ్ అంటే లేదు స్ట్రెస్ ఏం లేదు మేడం, ఐఎమ్ హ్యాపీ విత్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. అసిస్టెంట్ డైరెక్టర్స్, దెర్ ఇస్ నో సౌండ్ ఎట్ ఆల్. Yeah, all the very best producers. I wish they'll pay back all these things. అలా ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ వడ్డీతో సహా సుహాస్ మార్కెట్తో పుల్అవుట్ చేస్తారని, మరిన్ని సినిమాలు సుహాస్తో మా రామ్తో కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. భావిన్ కంగ్రాచులేషన్స్ రాబాయ్. I'm really happy for you. He's the editor of the movie. Hit 1, Hit 2, చాలా మూవీస్లో చాలా కష్టపడి వచ్చాడు అండ్ చాలా నేర్చుకున్నాడు. హీ ఈజ్ వన్ ఆఫ్ అన్ వెరీ నైస్ ఎడిటర్ అండి. అండ్ కంగ్రాచులేషన్ సింగిల్ కార్డ్ వచ్చినందుకు. సో హ్యాపీ ఫర్ యూ. సారీ ఐ ఫర్గాట్ రాబాయ్. సో ఎలాగో మీరు అన్నారు కదా వారు పునుగులు తింటూ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు పానీపూరి తింటూ. సో అలా పునుగులు పానీపూరి కాంబినేషన్లో ఎప్పుడన్నా ఏ అమ్మాయినైనా చూసి ఓ రామా అయ్యో భామా అయ్యో రామా అనిపించిందా? ఇద్దరికి కామన్గా ఉన్నారు. ఎవరైనా కామన్గా అయ్యి ఉండదు. హైదరాబాద్ తమిళనాడు, మనోడు విజయవాడ హైదరాబాద్. అంతేనా? మనోడే మొత్తం హీ ట్రావెల్స్ టు మంచి మౌంటైన్ ట్రావెలింగ్. నేనేమో బీచ్ సైడ్ ఉరుకుతా. సో కలవటం అంటే మమ్మల్ని కలిపింది సినిమా ఇండస్ట్రీయే. సో అదేం తెలీదు, అమ్మాయి ఎవరు ఉన్నది తెలీదు. ఏముంది మేడం, ఎవరికి ఉండవు కదా. ఇంకో రోజు మాట్లాడుకుందాం కదా, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much to say Ramu's wife Supraja, my one of the best friend, oldest friend as well. తను చాలా సాక్రిఫైస్ చేసింది దీన్ని షూటింగ్ చేసినాను. షీ మెయింటైన్డ్ హర్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. అండ్ సుప్రజ, కంగ్రాచులేషన్స్. ఆల్ యువర్ పెయిన్ ఈజ్ పేయింగ్ ఆఫ్ టుడే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అందరూ ఇంత బ్యూటిఫుల్గా ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే బికాజ్ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ప్రతి లైఫ్లోనూ ఒక బ్యూటిఫుల్ సుప్రజ ఉంటారు కాబట్టి. ఎనీవే, ఎవరైతే ఎనర్జీకి మారుపేరుగా మారిపోయారో, ఎవరిని చూస్తే అందరూ ఆ ఎనర్జీ మాకు కొంచెం ఇవ్వండి అంటారు. సో ఎవర్ ఎనర్జెటిక్, మనందరికీ ఇష్టమైన, ఎందుకో ఆ పేరులోనే ఏంటో తెలీదు, అందరూ మంచోడు అని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ మనోజ్ గారే. సో గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలుకుతామండి. ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చారు బోతచాల యాక్టర్, ఫెంటాస్టిక్ యాక్టర్, తండ్రికి తనయుడు. Very beautiful soul and fantastic actor. మనందరికీ ఇష్టమైన మంచు మనోజ్ గారు ఇవన్నీ సూపర్ డూపర్ సక్సెస్ చేసి వచ్చారు. మరొక్కసారి మనందరం గట్టిగా అలర్ట్ చేద్దామండి. లవ్ యూ మోర్ తల్లి. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి, ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి, కరెక్ట్. బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్, అందరూ తెలిసిన వాళ్ళు, సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో, ఎప్పుడు ఒక చిరునవ్వుతో, హ్యాపీనెస్తో, పాజిటివ్గా ఉంటాడు. ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దాట్. అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు. యూట్యూబ్ అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్, ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నెప్టో కిడ్ అంటారు, ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను. నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు దేకాల్సిందే. సో
ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరూ కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమా సినిమానే. మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారు. ఆయన హీరోగా చేయగలుగుతారు, ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో. సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను సుహాస్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్. అండ్ మీరు హీరోయిన్ కాదు, ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు. ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు. ఈరోజు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను, నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడావు బ్రదర్. నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనైనా కష్టమే, ఈజీగా ఏ పని రాదు, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఇదే చేయాలి అని అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్కి అండ్ బ్రదర్ ప్లీజ్, ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి. మీకు గొప్ప హరీష్ గారు, మీకు మీ ఇద్దరికి అందరూ ఒకసారి గట్టిగా హరీష్ నల్ల గారు. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాకి నిలబడి సపోర్ట్ చేసినందుకు మీకు కూడా ఇది మీ ఫస్ట్ సినిమా, మీకు గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి టీంలో బ్రహ్మకడ్లి గారు ఉన్నారు, ఆయన మెజిషియను. ఆయనకి ఆ పేరు సార్ ముందే అనుకున్నారు సార్, ఆ పేరు మాకు బ్రహ్మపుడుతున్నారని చెప్పి. ఎలాగా బట్ అయితే పేరుకి తగ్గట్టే భైరవం సినిమాలో కూడా ఆయన చేసిన వర్క్, ఆయన వర్క్ గురించి చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అండి. అండ్ ఎస్పెషలీ సార్, నమస్కారం సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఏం సార్ ఆ పాటలు మీరు కొట్టినట్టువి, గ్రేట్ సార్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ లవ్ యువర్ సాంగ్, ఎస్పెషలీ అర్జున్ రెడ్డి ఆల్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. అండ్ వెల్కమ్ టు ద హీరోయిన్ గారికి కూడా, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ దిస్ మూవీ ఏ బ్లాక్ బస్టర్ హిట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు, ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి అండ్ హ్యూజ్ సక్సెస్ రేట్ని చూసాయి, అందరి గుండెల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు సో మా ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ గోదాల గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా మెయిన్ ఈవెంట్ చాలా ఉందండి. జస్ట్ మీడియా కోసం ఈ పిక్చర్ అండి. పిక్చర్ తర్వాత ఈవెంట్ కంటిన్యూ అవుతుంది.
భరత్ గారు రండి, జాయిన్ ప్లీజ్. శ్రీనాథ్ గారు ప్లీజ్ జాయిన్ అండి, ప్లీజ్. మీడియా బిగ్ టికెట్. ఓ భామా అయ్యో రామా, బిగ్ టికెట్ అండి. వస్తానండి. మనోజ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తామండి. ఎంటైర్ టీమ్ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ, బికాజ్ ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని బెస్ట్ విషెస్ అందిస్తూ సాంగ్ని లాంచ్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు మనోజ్ గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఓ భామా అయ్యో రామా ఎంటైర్ టీమ్ తరపున, మా ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారి తరపున, మా డైరెక్టర్ రామ్ గోదాల గారి తరపున, మా ఎంటైర్ టీమ్ తరపున, అండ్ బ్రహ్మకటల్ గారి తరపున, రతన్ గారి తరపున, మణికందన్ గారి తరపున, అశోక్ చక్రవర్తి నార్నే గారి తరపున, ప్రదీప్ గారి తరపున, ఆనంద్ గారి తరపున, అందరి తరపున పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయెస్ట్ టీమ్. దీని తర్వాత మీరే సార్. సో లెట్స్ మేక్ దిస్ పిక్చర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అండి. సో ఒకసారి గట్టిగా చప్పలతో మన ఆల్రౌండర్ అలీ సార్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. అండ్ రవి గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ రండి, డైరెక్ట్గా రండి. ఆల్ ది గెస్ట్ ప్లీజ్, కెన్ వీ హ్యావ్ దెమ్ ఆల్ ఆన్ ద స్టేజ్. అంటే ఇప్పటివరకు అలీ గారు చాలా రకాల సినిమాలు చేశారండి. అంటే చిన్నప్పుడు తను సీతాకోక చిలుక చేసినప్పుడు ఫస్ట్ సినిమాకి నంది అవార్డు కొట్టేశారు. అండ్ చాలా నామ్స్, అంటే ఇప్పుడు సుహాస్ గారు ఎలాగైతే తిరగ రాస్తున్నారో అట్లా ఎప్పుడో ఒక కమెడియన్, సూపర్ హీరో, మోర్ దెన్ 60-70 ఫిల్మ్స్ చేశారు హీరోగా, రైట్? ఎస్. సో అంత చరిత్ర ఉన్నటువంటి యాక్టర్ సుహాస్ ఎదుగుదల చూస్తే ఎలా అనిపిస్తుందండి? ఈ సినిమాలో మమ్మల్ని ఏడిపిస్తారేమో, ఎప్పుడు నవ్వించే అలీ గారు అనిపించింది నాకు. అంటే డిఫికల్ట్గా అనిపించింది మిమ్మల్ని గెస్ట్ చేయడం మీ క్యారెక్టర్ని. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకుంటా మీకు కూడా. సో మీకు ఎలా అనిపించింది? అండ్ సినిమా టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది నటీనటులందరికీ నమస్కారం. ఓ భామా అయ్యో రామా డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అని హీరోయిన్,
అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. ఓకే అమ్మా, ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 years మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనలుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ అడుగుతారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డావా? పడ్డానురా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా. అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు. వాడే నా లైఫ్, వాడే నా నవ్వు, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు. అండ్ బాబా ఒక బాబు. అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు, అది లవ్ మ్యారేజ్ లాగా చెప్పలేదు. వారికి కూడా ఒక చిన్న పాప, లవేనా అది. సో వీళ్ళిద్దరు కుదిరింది. అందుకోసమే ఓ భామ అయ్యో రామ ఒక సినిమా తీయటం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ పెంపకడేలి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్టిస్ట్. మీది లవ్ మ్యారేజేనా? ఆహా బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదమ్మా, కెవ్వు. మీది కూడా లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? అబ్బో ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్టాగే మీరు కూడా లవేనా? ఓహో ఆయన కూడా కెమెరామ్యాన్గా లవ్ మ్యారేజ్ అని అంట. ఈ కూడా లవ్ మ్యారేజేనా? ఓకే. ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది. అండ్ అలాగే నాకే కెవ్వు, ఇక్కడ కూడా లవ్వే. అవును మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కారేందు పరంగట్టలు ఇంత చేట, ఇంత సుగంధనే ఏవిడ మరి చెప్పా ఎప్పుడు చెప్పా నాడెవడే? మలపురం కేరళ. కేరళ. అచ్చన్ ఇంద అచ్చన్ What he's doing? അച്ഛനാ? He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡിൽ? 4 years. ఓకే. నో లవ్ మ్యారేజ్? ఓకే. నెక్స్ట్ ఉంటుందిలే, ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి, చెప్పలేము ఎవడు ఖర్చు చెప్పేస్తాడు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు. అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి. ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసా, సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెళ్తూ ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా లైఫ్లో ఓ భామా అయ్యో రామా అనిపించింది ఉంటుంది కదా? అలా అనిపిస్తుంది. అది ఒక్క స్టోరీ చెప్పండి మాకు, ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ. ఓ భామ అయ్యో రామా నా లైఫ్లో కూడా జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. అవునా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ఈ విషయం మా ఆవిడికి చెప్పా. నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది ఇక్కడ. అవును, సొట్ట ఒకటే ఉండేది, పెళ్ళైన తర్వాత రెండోది పడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విజయ్ కనక మెడల్స్ అన్ని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మన ఆలీ అన్నకి, రవి భయ్యకి, ఇందాక వచ్చిన మనోజ్ అన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రదీప్ అండ్ హరీష్ ఇక్కడే ఉన్నారు. అంటే నాకు గబ్బర్ సింగ్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు ఫ్యాన్గా నాకు పరిచయం అండి. అన్న ఈవెంట్కి పాసులు అని అలా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి స్టేజ్కి వచ్చాడు. ఇలాగే డెఫినెట్గా నువ్వు మంచి సినిమాలు తీయాలి. తర్వాత అంటే తనకి సాయిధరం తేజ్ గారు అంటే ఎంత ఇష్టం అంటే చిత్రలహరి టాకీస్ అంటే చిత్రలహరి అనే సినిమా తనకి చాలా బాగా నచ్చిన సినిమా సాయిధరం తేజ్ గారిది. ఆ సినిమా పేరునే తన బ్యానర్ పేరుగా పెట్టుకున్నాడు. అంత ఇష్టపడతాడు తేజ్ గారన్నా, కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా. కానీ ఒక మెగా ఫ్యాన్గా మేమందరం ఎలా వచ్చావు, నువ్వు కూడా అలాగే వచ్చావు, ప్రొడ్యూసర్ అయ్యావు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ కనుక చిన్న టెన్షన్ ఉంటుందండి. నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు లేదు ఇదే స్మైల్తో ఇలాగే ఉండేవాడు. ఒక 2-3 డేస్ మా సెట్కి వచ్చాడు, అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమాని ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి అంటే కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియన్లు ఇచ్చారు. మన ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకట్లి గారిని, డిఓపి మణికందన్ గారిని, మ్యూజిక్ రతన్ గారిని, ఇలాంటి టెక్నీషియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అలాగే మా డైరెక్టర్ రాము, తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు పరిచయం అండి. తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారితో ఒప్పించుకొని ప్రొడ్యూసర్స్తో ఓకే చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. డార్లింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్. అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి. అంటే నా నాంది ఉగ్రం భైరవం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే ఒక బిగ్ స్పాన్లో సినిమాలు వస్తున్నాయి. చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అలాగే చిన్న సినిమాలు కదా, పెద్ద సినిమాలు కూడా చేయాలి. నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు. డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎన్ని చూసినా ఎంత ప్లెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది కదండి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ రాము. ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అండి, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమాకి ఎడిటర్గా కొత్త అబ్బాయి పరిచయం అవుతున్నారని తెలిసింది. తను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అంత మంచి టెక్నీషియన్స్తో ఒక కొత్త అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందమైన విషయం అది. తర్వాత హీరోయిన్ తను జో సినిమా చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్కి స్పెల్ బౌండ్ అయిపోయానండి. ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే కనుక డెఫినెట్గా ఈ అమ్మాయి నేను హీరోయిన్గా తీసుకుందాం అనుకునేవాడిని. నాకన్నా ముందు ఒక మంచి లవ్ స్టోరీ రాసాడు రాము, ఈ అమ్మాయి తెలుగు పరిచయం చేస్తున్నాడు. చాలా మంచి పర్ఫార్మర్ అండి అమ్మాయి. ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా సుహాస్ బ్రదర్, తను అంటే ఒక డిజిటల్ నుంచి అంటే ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి చిన్న చాయ్ బిస్కెట్లు చిన్న స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఓటీటీ వరకు వచ్చి, ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి
తను ప్రూవ్ చేసుకొని మనం బయట లాంగ్వేజ్ నుంచి మనం ఆర్టిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుని ఉంటే తాను ఇప్పుడు వెళ్ళి తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు, అక్కడ వరకు ఎదిగాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా ఎదగాలని కోరుకుంటున్నావు. తను చూస్తూ ఉంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే ఒక కార్తీక్ గారిని చూసినప్పుడు, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు, ఒక నాని గారిని చూసినప్పుడు అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. తను కూడా అసలు ఎక్కడ యాక్ట్ చేసి అనిపించదు, తన క్యారెక్టర్ కనపడుద్ది డెఫినెట్గా. అంటే తమిళకి వెళ్ళు, అక్కడి నుంచి అలాగే ఇంకా నువ్వు హిందీ కూడా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తను హీరోగా కన్నా తను చాలా మంచి యాక్టర్ అండి. ఒక యాక్టర్కి ఎప్పుడు ఎక్కడ ఏ లిమిటేషన్స్ ఉండవు, లాంగ్వేజ్ బార్గేట్స్ ఏవి ఉండవు. చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా బ్రహ్మ గురించి చెప్పుకుంటా, మా సినిమాల గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. అండ్ లిరిసిస్టులు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానని గ్యారంటీ గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తాను మనసులోంచి, చేస్తా ఉన్న గ్యారంటీ లేదు. ఎనీవే, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో లాంచ్ కాబోతోందండి. మీ అందరికి తెలుసు, ఆదిత్య మ్యూజిక్ ద్వారానే లాంచ్ అయింది. సో నిరంజన్ గారిని అండ్ మాధవ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. మీ అందరి చెప్పల మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్యూటిఫుల్ ఆడియోస్ని ఇచ్చినటువంటి సంస్థ ఆదిత్య మ్యూజిక్. ఇక యాక్టర్, రైటర్, ఫస్ట్ రైటర్ అండి, రైటర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, నౌ యాక్టర్, వాట్ నాట్. హీజ్ అన్ ఆల్రౌండర్. బిఎస్వి రవి గారు వచ్చి చాలాసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతా అంటే చూసి చాలా లేదు, అందుకే నేనే మీకు ఇవ్వట్లేదు మైక్. సీరియస్లీ మీరు ఉంటే కొంచెం నా బాల్యం నాకు ఇచ్చే ఉందో లేదో స్వర్గం అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటుంది. అంటే నేను కొంచెం ఇంకా చిన్నదాన్ని. నేనండి, ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా చిన్నపిల్లనే ఉంది అమ్మాయి. చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారండి. ఇందాక ప్రోగ్రామ్స్ చాలా రోజుల తర్వాత చేసాడని విజయ్ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇవిడేంటంటే మైక్ పట్టుకుంటే ఒకనారి 100 తుపాకులు. బట్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి, అది ఎవరికి తెలియదు. మీరు బుల్లెట్స్ వేస్తుంటారు. ఓకే, జోక్స్ అపార్ట్, నేను అందరికీ నమస్కారం. ఆలీ గారు, మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు, వాళ్ళందరూ వచ్చారు. మా విజయ్, మా బ్రదర్. ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ పిలిచాడు. ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు తేజు ఫ్యాన్గా, మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్. కానీ నేను నీ కోసం రాలా ఫంక్షన్కి. నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ విష్ చేయడానికి కారణం నాకు సుహాస్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్. నేను నిజంగా చెప్పాలి, సుహాస్, ఐ లవ్డ్ యువర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామాలో ఎరక్కొట్టేశాడు. చూడని వాళ్ళు చూడండి, మళ్ళీ అదిరిపోతుంది. ఆ తర్వాత హిట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కలర్ ఫోటో, సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లా. ఎంత మంచి యాక్టర్ అంటే, నేను ఉప్పు కప్పురమ్మ చూశాను అమెజాన్లో, ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే. క్లైమాక్స్ అయితే అసలు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు. అక్కడ అందరూ, అమ్మ నువ్వు చెట్టు కింద నీడలో నా బర్రీ చేయమన్నావు, చెట్టు కింద బర్రీ చేయలేకపోయినమ్మా, అందుకనే నిన్ను పాతి పెట్టిన చోటే ఒక మొక్కమ్మ నాటుతున్నానని డైలాగ్ చెప్పాడు. నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే, అంత మంచి యాక్టర్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్. చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్. ఎందుకంటే ఇందాక ఆలీ గారు, ఇందాక మోయిన్, నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పావు. మోయిన్ వెళ్ళిపోయా ఉన్నాడా? మోయిన్కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్కి ఆలీ గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి. 47 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన. ఇంకో 10 ఏళ్ళు కొడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి. ఇప్పుడే చెప్పాను, ఫాదర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ టైం అనుకుంటాను ఆలీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం. ఎంత బాగుందంటే, ఒకప్పుడు ధర్మవరపు గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు. చాలా గొప్ప, కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళందరితో పాటు చేస్తూ వాళ్ళందరి తర్వాత కూడా చేయడానికి రెడీ అయిపోయాడు ఆలీ గారు. ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఈ సినిమాలో. చాలా గొప్ప ఫాదర్ మళ్ళీ మనకు దొరికాడు. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ రామ్ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అండి ఆయన్ని మీరు కాస్ట్ చేసినందుకు. అండ్ ఐ విష్ రతన్కి చాలామంది ఎనిమీస్ ఉండొచ్చు, కానీ రతన్ మ్యూజిక్కి ఎవరు ఉండరు. అలా కాదు, ఎనిమీస్ అంటే ఏంటంటే, మీ పాటలు ఎంత ఇష్టమో మీతో పనిచేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. మీకు తెలుసుగా, ఇప్పటిదాకా అదే చెప్పారుగా. నేను చెప్తున్నా, నేను స్టోరీస్ కాదు,
వీ ఆల్సో హ్యావ్ టు, మీరు ఎంత ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత మేమందరం మూవ్ అయిపోయాం. ఒక వ్యక్తి, ఒక మేనేజరు తలుపు తీసి వచ్చి రతన్ ఎవడు ఎప్పుడు తాగుతట్టు కదా, ఆస్ట్రేలియాలో ఉంటట్టు కదా అంటే మనం ముందే ఎంత చలించిపోతామో మీరు చెప్పారు. అది ఒక మనిషి లైఫ్ నుంచి ఒక టర్న్ తీసుకోవడానికి, ఒక గొప్ప టర్న్ తీసుకోవడానికి ఈ దెబ్బలే. ఎందుకంటే అన్ని రాళ్లే సార్, ఎన్ని దెబ్బలు పడ్డాయో అంత గొప్ప శిల్పం అవుతుంది అది. ఇవన్నీ మనకు దెబ్బలే. మీరు చాలా గొప్ప, మీరు రెహమాన్ గారు ఇన్స్పిరేషన్ మీకు. మీరు మళ్ళీ అంత గొప్ప పాటలు ఇస్తున్నారు. మనం అందరం లేకపోయినా మనం చేసినవి ఉంటాయిగా, మీరు ఇంకా ఎంతో కాలం చేస్తూ ఉంటారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నో ఎనిమీస్ సార్. ఐ లవ్ మై డైరెక్టర్స్. ఎవరు నా గురించి తప్పు చెప్పినా కూడా ఐ లవ్ దెమ్. ఎవరు నా గురించి ఏదైనా చెప్పినా కూడా దే ఆర్ మేకింగ్ మీ గుడ్ అండ్ దే ఆర్ కరెక్టింగ్ మీ. ఓకే, ఇలా ఉండకూడదు రదన్, ఇలా ఉండు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ మై డైరెక్టర్స్ ఫ్రమ్ అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని నేను వాళ్ళు ఇవ్వలేకపోతే ఛాన్స్ లేకపోతే ఇప్పుడు రదన్ ఇక్కడ లేవు. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ చేయండి. ఐ విల్ అక్సెప్ట్ దట్ ఫాల్ట్ అండ్ ఐ విల్ కరెక్ట్ ఇట్. థ్యాంక్ యూ. కరెక్ట్ అయిపోయింది సార్, కరెక్ట్ అయిపోయింది. అండ్ మణికంఠన్ గారు కెమెరామెన్, గీత గోవిందం ఏరైనా ఈ రష్మిక ఈయన ఒకేసారి స్టార్స్ అయ్యారు. గీత గోవిందం కెమెరామెన్ ఈయన. ప్లీజ్ గివ్ ఎ గ్రేట్ హ్యాండ్ టు మిస్టర్ మణికంఠన్ గారు. ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడిన తీరు, చాలా గొప్ప సినిమాలు తీయబోతున్నారు ఈయన. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ రాంబాబు గారు, లిరిసిస్ట్ రాంబాబు గారు, హర్ష, ఆల్ ద బెస్ట్. రతన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మీ సినిమాలకి మంచి లిరిక్స్ రాసే అవకాశం మీకు వచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా బ్రహ్మకడలు, ఈయన గురించి నేను చెప్పుకుంటూ పోతే 25 ఏళ్ల స్నేహం మా ఇద్దరిది. మేము ఎప్పుడు కలిసే సినిమాలు చేస్తూ ఉంటాం. అంటే చేతితో బొమ్మలు వేయటంలో ఈయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్నారు, కానీ గ్రేట్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్. ఇలాంటి ఒక మేలేం బంగారం ఇండస్ట్రీకి దొరకడం, ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఇంకా చాలా గొప్ప సినిమాలు చేయాలి. వీళ్ళందరూ కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, వీళ్ళు కెమెరా వెనకాల ఉంటారు. ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్కడో చోట నుంచి ఉంటారు తప్ప వాళ్ళకి ప్రజలకు ఎక్కువ తెలియరు. వీళ్ళు దే ఆర్ ద రియల్ హీరోస్. ఇంతమంది రియల్ హీరోస్ ఉండటం వల్లే సినిమాలు బాగుంటాయి. అలాగే మన మాలవిక, మంజు, వెరీ వెరీ గుడ్ టాలెంట్, గ్రేట్ టాలెంట్. ఇప్పుడే అలీ గారు నేను మాట్లాడుకుంటున్నాం. అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. చాలా మంచి సినిమాలు చేయాలి. ఇప్పుడు అలీ గారు ఇందాక నాతో అన్నమాట మీకు చెప్పాలి. నేను కొత్తల్లో వచ్చిన త్రిషాల ఉంది ఈ అమ్మాయి అన్నాడు. నేను ఇట్స్ ఏ కాంప్లిమెంట్. యువర్ లైక్ యంగ్ త్రిష. అండ్ త్రిష గారికి ఏజ్కి ఎండ్ లేదు, ఆవిడ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. యూ నో దట్ రైట్. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. రామ్, దిస్ ఫస్ట్ ఫిలిం, ఆల్ ద బెస్ట్. కష్టపడు అండ్ కష్టపడు, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉన్నారుగా, ఎక్కడున్నారు హరీష్ గారు? రండి. హరీష్ గారు ఇప్పుడే వాళ్ళ వైఫ్ అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తుంది ఎలా నుంచోవాలి ఏంటి అని. అర్థమైంది నాలాంటి భర్తేనని. హరీష్ గారు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు, వారికి కూడా నిల్చోవడం కూడా చెప్పేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా 11వ తారీఖు వస్తుంది. అందరం థియేటర్లో చూద్దాం, నవ్వుకుందాం, ఎంకరేజ్ చేద్దాం సినిమాని. సుహాస్ మనందరి మధ్యలోంచి వచ్చిన హీరో, మనలాంటి హీరో. సుహాస్ లాంటి హీరోలు ఎంత రావాలి. వి ఆల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. రవి గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ నేను డార్లింగ్ స్వామి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. రైటర్ డార్లింగ్ స్వామి గారు స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్నో అద్భుతమైన సినిమాలకి లిరిక్స్ అందించినటువంటి కాంతార లాంటి సినిమాకి, అండ్ హరిహర వీర మల్లు లాంటి సినిమాకి లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గోశాల గారు, వారు మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మంచు మనోజ్ గారికి, మా అలీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీడియా వారికి థ్యాంక్స్. దీంట్లో ఒక బ్రేకప్ సాంగ్ రాశాను, ఓబామా అయ్యో రామా. నాకు ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణమైన మా డార్లింగ్ స్వామి గారికి చాలా చాలా థ్యాంక్స్. మా డార్లింగ్ రైటర్ డార్లింగ్ స్వామి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ రామ్ గారు, అతని రైటింగు, అతని నెరేషను చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మనం
ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూడబోతున్నాం. ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ రామ్ గారు. మీ డెబ్యూ మూవీనే చాలా మంచి పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అలాగే మా హరీష్ గారు, ప్రదీప్ గారు, మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా తీశారు ఈ మూవీ. నెక్స్ట్ మా రతన్ గారు. సార్ రతన్ సార్, మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ మీరు వినే ఉంటారు, తెలిసేనే అన్న పాట. అది నాకు ఒక 10వ 12వ సినిమా. ఇప్పుడు ఇది నాకు 201వ సినిమా. అర్జున్ రెడ్డి అనే సినిమా, ఆ బ్రేకప్ సాంగ్స్ నాకు 200 సినిమాలు తెచ్చిపెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఈ మూవీలో మళ్ళీ బ్రేకప్ సాంగ్, ఇది కూడా చాలా బాగుంటుంది, అంతే హిట్ అవుతుంది. అలాగే మా టీంని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా రవి సారు, విజయ్ కనక మెడల గారు, మా కోడ్ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు, మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ 11వ తారీఖు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా సుహాస్ బ్రో. మజిలీ సినిమా అప్పుడు నాకు పరిచయం. నేను మజిలీ సినిమాకి లిరిక్స్ రాసినప్పుడు వాట్ ఏ జర్నీ. అసలు చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ అండ్ హీరో. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. చాలా ఇప్పుడు తమిళ్కి వెళ్ళారు, ఇంకా ఇప్పుడు ఉప్పు కప్పు రంబు అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది. ఇంక పాన్ ఇండియా లాగా ఎదిగారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు అనేది మనం గుర్తు చేసుకుంటే, అందరూ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే భయపడకుండా కష్టపడి రావచ్చు. ఆయనే మనకి ఎగ్జాంపుల్. నేను కూడా అంతే, ఎక్కడో వేల్చల్ అనే విలేజ్, చిన్న విలేజ్లో స్టార్ట్ అయింది నా లైఫ్. ఇప్పుడు 200 సినిమాలు రాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలలో కూడా రాయటం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ, ఈ ఓబామా అయోరామని చాలా పెద్ద హిట్ చేస్తారని మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డార్లింగ్ స్వామి గారిని కూడా మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన డైరెక్టర్ గారికి చాలా చాలా ఆప్తులు, వెల్ విషర్ అండ్ గ్రేట్ రైటర్. అందరికీ నమస్కారం. డైరెక్టర్ రాము మన మారుతి గారి దగ్గర చాలా సినిమాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో ఎప్పుడు కలిసినా నవ్వుతూ ఉంటాడు, అంతే, ఏం మాట్లాడేవాడు కాదు. సార్ సినిమా ఓకే అయిన తర్వాత కథ ఒకసారి చెప్తానని చెప్పాడు, బట్ నాకు వినడం కుదరలేదు. సో బట్ సినిమా అయిపోయిన తర్వాత నాకు మారుతి గారికి సినిమా వేసి చూపించాడు. చాలా అద్భుతంగా తీశాడు సినిమా. ఏంటి మన రామోయిని ఎంత బాగా తీసాడు అనిపించింది. ఆ లవ్ ట్రాక్ నిజంగా ఒక 4-5 లవ్ అఫైర్స్ నడిపినట్టు తీశాడు సినిమా అంతా. ఆ లవ్ ట్రాక్ అంతా అంత అద్భుతంగా ఉంది. సాంగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ అందులో కూడా మంచి థీమ్ అండ్ మంచి మారల్, ఒక ఎయిమ్ హీరోకి అవన్నీ పెట్టాడు. అంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదు. డెఫినెట్గా అది మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సుహాస్ ఆ క్యారెక్టరైజేషన్, తను ప్రతి సినిమాకి ఒక క్యారెక్టరేషన్ ఏదో కొత్తది, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ కలవకుండా వేరే ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వచ్చేలాగా తన మూవీస్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి కూడా అసలు నేను హీరోయిన్ అంత బాగా చేయడం ఈ సినిమాలో అదే ఫస్ట్ నేను చూడడం. అసలు ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే, సో మలయాళంలో జో అనేదో సినిమా చెప్పారు. సో ఈ సినిమా చూసి అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందని నేను ఆ సినిమా చూశాను. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వల్ల చాలా అద్భుతంగా సీన్స్ అన్నీ పండాయి. ఇక ప్రొడ్యూసర్స్ అండ్ కెమెరామెన్ మణికంఠన్ గారు, అసలు ఆ విజువల్స్, ఎక్స్ట్రాటరీ విజువల్స్, సినిమా అంతా కూడా ఆ కట్టిపడేసే విజువల్స్ ఉన్నాయి. ఒక రతన్ కొరకు ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, మనసుకు హత్తుకునేలా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా మన ప్రొడ్యూసర్స్కి, అలాగే మా రాము తొలి ప్రయత్నం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 11వ తారీఖున అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు టీమ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి మరొక రైటర్ శ్రీ హర్ష ఈమణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారిని స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరొక లిరిసిస్ట్ సినిమాకి. కళ్యాణ్ గారు ఎక్కడున్నారో? కళ్యాణ్ బ్రో. కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహర్ష ఈమని, లిరిసిస్ట్. నేను పాటలు రాస్తుంటా అండి. ముఖ్యంగా ఈ సినిమాలో
నేను 2 పాటలు రాశానండి. టైటిల్ సాంగ్ ఒకటిను రామచంద్రుడు అని ఇంకో పాట. 2 చాలా మంచి పాటలు. అండ్ రాయడానికి నాకు అవకాశం రావడానికి కారణం అబ్బాస్ అని ఆబయ్య అనే ఆయన రామ్ గారిని పరిచయం చేశారు తీసుకెళ్ళి. బేసిక్గా ఈ హోల్ టీం అంతా చాలా క్యూట్ టీం అండి. లైక్ మల్టిపుల్ టీమ్స్తో పనిచేస్తూ ఉంటాం, వేరే వేరే వ్యక్తులతో పనిచేస్తూ ఉంటాం, రకరకాల డైరెక్టర్స్తో. కానీ లైక్ రామ్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ సుహాస్ గారు కానీ లైక్ దే ఆర్ సో స్వీట్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈ మూవీకి పాటలు రాయడం నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ మన మూవీ చాలా మంచి సక్సెస్ సాధించాలి. థ్యాంక్ యూ. సో కళ్యాణ్ గారు ఏడీగా వర్క్ చేస్తూ ట్యూన్ నచ్చి పాట రాసేసి రైటర్ అయిపోయారంటండి. సో వారి కథ వినాల్సిందే. మొత్తము చాలా అడ్వెంచరస్ డైరెక్షన్ టీమ్. హీరోయిన్కి ఏదో అవుతుందంటే నీళ్ళల్లో దూకేసి స్విమ్మింగ్ చేయడము, అంటే టీం అంతా చాలా అడ్వెంచరస్గా ఉంది. డైరెక్టర్ గారు టీం అంతా భలే సెలెక్ట్ చేసుకున్నారు. కళ్యాణ్ గారు ఏం ఇన్స్పైర్ చేసింది మీకు పాట రాసేద్దామండి, చెప్పండి. పాట చూడండి అప్పుడే ఇంతమంది ఫ్యాన్స్. జై కళ్యాణ్ అన్న. వామ్మో, మరొక పవన్ అన్నే అయితే. అబ్బా ఈ ఫ్యాన్స్ బాబోయ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక థ్యాంక్స్ చెప్పాలంతే. ఇక్కడ నించునే రైట్ కూడా లేదనిపిస్తుంది నాకు. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నించునే రైట్ నిజంగా లేదు. డైరెక్టర్ రామన్నకి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. ఆయన డెబ్యూ సినిమాలో ఒక మంచి మెలోడీ ఒక డెబ్యూటెంట్కి ఇవ్వడం, అది అతని అసిస్టెంట్ డైరెక్టర్కి ఇవ్వడం నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నా. సుహాస్ అన్న థ్యాంక్ యూ సో మచ్. పాట విని ఫస్ట్ నాకు వచ్చిన మెసేజ్ అదే. ఎప్పుడు లో అనిపించినా ఫస్ట్ ఆ మెసేజ్ చూస్తా. రదన్ సార్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీ పాటలు వింటూ చాలా ఫేజెస్ దాటా నేను లైఫ్లో. సో అలాంటి ఒక ఫేజ్లో ఒక మంచి పాట రాయడం నాకు చాలా లక్కీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక థ్యాంక్స్, టీవీ ముందు కూర్చొని నేను ఎక్కడన్నా ఒక ఫ్రేమ్లా కనిపిస్తానేమో బై మిస్టేక్ అని చూస్తున్నా మా మమ్మీకి హాయ్, థ్యాంక్ యూ మా. ఈ షో అయిపోతే వెంటనే ఏదన్నా ఓటీటీలో ఇంకో సినిమా చూసుకుందాం అనుకుంటున్నాం మా డాడీకి థ్యాంక్ యూ మా. నా కోసం మా అక్క వచ్చింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క బాబా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్కి. మాలవిక మ్యామ్ హాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, బాయ్. ఏ కళ్యాణ్ ఇట్రా. అందరు చూడండి, ఈ పిల్లాడు ఏదో ఒక రోజు కొడతాడు చూడండి కుంభస్థలం. డౌట్ లేదా? ఆ ఫేస్ గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇంకా మొత్తం ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాల్సిందేనండి. చాలా ఎంత బ్యూటిఫుల్ టీం ఉన్నారంటండి. ఈవెన్ ప్రదీప్ గారు, ఆనంద్ గారు అండ్ అశోక్ చక్రవర్తి గారు నేను ఈరోజు నన్ను ఒప్పించి తీసుకొచ్చారు ఇక్కడికి ఫోన్లో. అక్క రావాలక్క మనం అని ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంత విన్న తర్వాత ఇంత ఆనర్, ఇంత రెస్పెక్ట్ గుండె నిండా పెట్టుకుంటే డెఫినెట్గా ఇది మా టీము అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. సో అశోక్ గారిని మాట్లాడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. నేను కానీ మా ప్రొడ్యూసర్ హరీష్ కానీ లేకపోతే మా రామ్ కానీ అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రెస్కి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. మీరు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఉండవు, అవి రావు. మీరే ఎంకరేజ్ చేసి మేము ఇలాంటి సినిమాలు తీయడానికి, చిన్న సినిమాలు తీయడానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ వల్లే మేము సినిమాలు చేయగలుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. చాలా కష్టపడి హరీష్ 1 year స్ట్రగుల్ ఇది. బేసికల్గా చెప్పాలంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను ఈరోజు. ఎందుకంటే మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫంక్షన్. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద ఎత్తున చేయాలనుకున్న ఫంక్షను ఇదేను. సో మా హరీష్ నుంచి స్టార్ట్ చేస్తాను. హరీష్ మళ్ళీ వచ్చేసి రాము, దే ఆర్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ నేను మధ్యలో వచ్చాను ఈ ప్రాజెక్ట్లోకి. హరీష్ పడ్డ స్ట్రగుల్స్ ఈ మూవీ చేస్తున్నంతసేపు అది ఇంకా ఇమాజినబుల్ థింగ్స్ జరిగినాయి. ప్రాజెక్టు దీని అంతటి కారణం బాగా బ్యాకప్ ఉండి హెల్ప్ చేసిన సుహాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ గారు
చాలా చాలా అంటే ఫస్ట్ నుంచి మూవీ అయిపోయేదాకా నేనున్నాను మీ వెనకాల. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కంప్లీట్ చేయడానికి తను మాకు ఎంత సపోర్ట్ చేయాలో అంతకు మించి సపోర్ట్ చేశాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. అండ్ వన్ మోర్ థింగ్, రామ్ పడ్డ స్ట్రగుల్స్ అంటే హరీష్ ఎన్ని ప్రొడక్షన్ సైడ్లో పడ్డాడు, క్రియేటివ్ సైడ్లో రామ్ నో స్లీప్, నో ఫ్యామిలీ. అంటే ఈ కైండ్ ఆఫ్ డెబ్యూకి ఇన్ని స్ట్రగుల్స్, ఈవెన్ హీ డిడ్ కో డైరెక్టర్గా చేస్తున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కష్టాలన్నీ తెలిసినా కూడా వన్స్ డెబ్యూగా అతను ఏదో హీ వాంట్ టు డూ సంథింగ్, నా ప్రోడక్ట్ బాగా రావాలి, ఇంకా ఏదో సంథింగ్ హీ వాంట్ అని చెప్పి డే అండ్ నైట్ కష్టపడి, అంటే ప్రోడక్ట్ మొత్తం రావడం ఒక ఎత్తు, ఈ 10 to 15 days హీ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్. రతన్ గారితో డే అండ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు, డే అండ్ నైట్ రతన్ గారు కష్టపడి, రామ్ గారు రతన్ గారు కాంబినేషన్ మీరు స్క్రీన్ మీద చూస్తారు. రేపు థర్స్డే యూఎస్లో స్క్రీన్స్ పడిన తర్వాత 1 day బిఫోరే మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా మీడియా వాళ్ళంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా మా లాంటి యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఇంకా కొన్ని వందల మందిని ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు, సర్వైవ్ అవుతున్నారంటే బికాజ్ ఆఫ్ మీడియా. మీ వల్లే చిన్న ప్రొడ్యూసర్స్ రాగలుగుతారు. మీరందరూ సపోర్ట్ చేయాలి. రతన్ గారి గురించి చెప్పాలి. నేను ఆల్రెడీ మూవీ చూశాను. రామ్ క్రియేటివిటీ, రామ్ తీసుకున్న స్టోరీ లైన్ ఒక ఎత్తు అయితే, బికాజ్ ఆఫ్ రతన్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీరు చూస్తారు స్క్రీన్ మీద, సుహాస్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది. అందుట్లో దెర్ ఈజ్ నో డౌట్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సుహాస్ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ విజువల్గా కానివ్వండి, కెమెరామెన్ గారికి, డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్. విజువల్గా మీరు చూస్తారు రేపు స్క్రీన్ మీద సుహాస్ గారి కెరియర్లోనే, ఐఎమ్ టెలింగ్ వెరీ ష్యూర్లీ, నేను మూవీ చూశాను, ది బెస్ట్ అవుట్పుట్ సాంగ్స్లో కానివ్వండి, విజువల్గా కానివ్వండి. చూసి ఆడియన్ ఇంత పెద్ద సినిమా చేశారా వీళ్ళు అనే ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే ఉంటుంది. ఏదో చిన్న సినిమా చేశారు, చుట్టేశారు అనే ఫీల్ అయితే ఏ ఒక్క ఆడియన్కి రాదు. అది మాత్రం ప్రొడ్యూసర్ సైడ్గా మేము ప్రతి ఆడియన్కి అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఇంకొకటి, అలా మొదలైంది సినిమాలో నాని అన్నకి, నిత్యా మీనన్ గారికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో ఈ జంటకి అంత పేరు వచ్చింది. దెర్ ఈజ్ నో డౌట్. ఇద్దరు కాంబినేషన్ కానివ్వండి, టైమింగ్ కానివ్వండి, ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో మీరు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈవెన్ క్లైమాక్స్లో కూడా ఇంకా ఐ డోంట్ వాంట్ టు రివీల్, క్లైమాక్స్లో కూడా చాలా అద్భుతంగా ఒక ఎమోషన్ కానివ్వండి చాలా బాగా చేశారు. దయచేసి మీడియా వాళ్ళు టీం అందరికీ సపోర్ట్ చేయాలి, చిన్న సినిమాలని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. నా ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. సో బట్ బిఫోర్ హీ టేక్స్ ద మైక్, ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ శ్రీజ హరీష్ గారు, బికాజ్ వారి టైటిల్లోనే ఉంది ఓ భామ అయ్యో రామ అని. వారి లైఫ్లో ఉన్న భామని కూడా స్టేజ్ పైకి పిలవాలని నా ఉద్దేశం. ప్లీజ్ హరీష్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. శ్రీజ గారు ప్లీజ్. సరిగ్గా నిలబడ్డారా లేదా చెప్పండి ముందు. మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. సో మీరే ఫస్ట్ ఫిలింని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు, వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మా వైఫ్కే అండి యాక్చువల్గా. ఎందుకంటే నేను సినిమాని హైదరాబాద్లో తిరుగుతుంటే నా బిజినెస్ అంతా మొత్తం తనే భుజాన్ని వేసుకొని హ్యాండిల్ చేసింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ఫిల్మ్ అయిపోయిన తర్వాత కొంచెం తనకి రిలాక్సేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఫిల్మ్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ నాకు లక్ష్మీపతి గారు ఒక ఫ్రెండ్ ఉన్నారండి. ఆయన నాకు ప్రదీప్ గారిని పరిచయం చేశారు. ప్రదీప్ గారు వచ్చి రామ్ గారిని పరిచయం చేశారు, మా డైరెక్టర్ని. రామ్ చెప్పేటప్పుడు నా దగ్గర సుహాస్కి నచ్చిన స్టోరీ ఒకటి ఉంది అన్నాడు. నేను అప్పుడే సినిమా ఓకే అనుకున్నాను. ఎందుకంటే సుహాస్ అంత ఈజీగా స్టోరీ ఓకే చేయడండి. ఆయన ఓకే చేశాడంటే అది హిట్ అండి. చాలా అంత సింపుల్ లాజిక్తో నేను సినిమా స్టార్ట్ చేశానండి. సో చాలా థ్యాంక్స్ సుహాస్ గారు, మీరు సినిమా నాకు ఓకే చేసినందుకు.
అండ్ అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి. తర్వాత సినిమాలో ఒక్కొక్కరు జాయిన్ అవుతుంటే నాకేం అర్థం కాలేదు సార్. మా మణి సార్ అసలు ఆయన ఇచ్చే విజువల్స్ మీరు రేపు చూస్తారు సార్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అది మేము ఒక నార్మల్ ఫిలిం చేస్తున్నామన్నా లేదంటే ఏదో ఒక పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం చేస్తున్న రేంజ్లో విజువల్స్ ఇస్తారు సార్ ఆయన. అసలు ఆయన విజువల్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, గీతా గోవిందం కాడి నుంచే. చాలా చాలా థ్యాంక్స్ సార్. ముందుకు రండి సార్ ప్లీజ్. బిఫోర్ కెమెరా రండి సార్. ఎప్పుడు ఆఫ్ ద కెమెరా ఉంటారు కదా. ఆఫ్ ద కెమెరా ఉంటాడు సార్. కొంచెం ముందు లైట్లోకి. కెమెరా ముందుకి రాడు, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు, కానీ కెమెరా వెనక వండర్స్ చూపిస్తాడు. అండ్ దాని తర్వాత బ్రహ్మకడలి సార్. అసలు మిమ్మల్ని సార్ ఈసారి ఇచ్చిన సెట్స్ కానీ సార్ ఇది నా బడ్జెట్లో వర్కౌట్ అయిందా సార్ అని నేను ఆశ్చర్యపోయేవాడిని. అంత మంచి విజువల్స్ ఇస్తారు బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ డైరెక్టర్ గారు. సార్ని ఫస్ట్ కలవకముందు మాకు ప్రదీప్ చెప్పాడు, ఏం బ్రహ్మకడలి గారు మన సినిమాకి పనిచేస్తారా, ఏ సినిమాలు పనిచేస్తారో తెలుసా ప్రదీప్ అని అడిగాను. ఎక్కడ గబ్బర్ సింగ్ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన సార్ మాతో పనిచేశారు చాలా ఫ్రెండ్లీగా. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా దాని తర్వాత మా వాసు గారు ఉన్నారండి. వాసు గారు వచ్చి రదాన్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ వాసు గారు రదాన్ గారిని ఇచ్చినందుకు. ఎక్కడున్నారో వాసు గారు ఎక్కడున్నారు ఒకసారి స్టేజ్ పైకి రావాలండి. అందరు మీ పేరు చెప్తున్నారు. వాసు గారు రదాన్ గారి పేరు చెప్తే నేను అనలేదు, మీరు అనండి. వాసు అంకుల్ గారు రావాలి, వెళ్ళిపోయినట్టున్నారు లేకపోతే తింటున్నట్టున్నారు. సో వాసు గారు రదన్ గారి పేరు చెప్పారండి. రదన్ గారి పేరు చెప్తే రదన్ గారు మరి మీడియాలో వేరే వేరే వింటున్నాం అనేసి ఏదేదో మాట్లాడారు. కానీ ఒక్కసారి రదన్ గారిని కలిసిన తర్వాత అసలు ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ మాకు చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ చేయలేదండి. మేము స్లో అయిపోయాం కానీ ఆయన మాత్రం టైంకి నాకు అవుట్పుట్ ఇచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మేము ఫుటేజ్ లేట్కి ఇచ్చాము కానీ ఆయన ఆడియో ఎప్పుడూ లేట్ చేయలేదు, మాకు అంత స్పీడ్గా ఇచ్చారు. థ్యాంక్ యూ రదన్ సార్. ఇంకా మా టీం సార్, మా టీంలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఎట్లా అంటే ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తాడు విజయ్ అని, వాడు ఏడీగా పనిచేస్తాడు. ఒక ఏడీగా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తాడు, అతనే రైటర్గా పనిచేస్తాడు కళ్యాణ్. ఇప్పుడే కళ్యాణ్ని కలిశారు. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాడు, ఆయనే కో డైరెక్టర్గా కూడా పనిచేస్తాడు. అలా ఒక్కొక్కరు మల్టీ టాస్క్లు చేస్తారు. ప్రతి ఒక్కరు టాలెంటెడ్గా ఉన్నారండి, చాలా టాలెంటెడ్. టీమ్ని రామ్ సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ ఆ టీం ఏంటంటే మల్టీ టాస్కింగ్ టీం ఉందండి. దానివల్ల మేము ఇంత మంచి అవుట్పుట్ తీయగలిగాము. అది మా టీం అండి. సో దాని తర్వాత చెప్పాలంటే మా ఎడిటర్ భావినండి. యాక్చువల్గా ఇప్పుడు చాలా నీట్గా మంచి కటింగ్ చేయించుకొని స్టైలిష్గా ఉన్నాడండి. అలా ఉండడు, పెద్ద పెద్ద జుంపాలు వేసుకొని ఆ రూమ్లో కూర్చొని ఏదేదో ఎడిట్ చేస్తూ ఉంటాడు. సో ఈవెంట్ కోసం తయారై వచ్చారంట. ఈవెంట్ కోసం మాత్రమే తయారాడండి, ఇలా ఉండడు మనిషి. చెప్పాలంటే ఆయన చిన్న షాట్ రాకపోయినా గొడవ చేస్తాడండి ఆ షాట్ కోసం. ఏ ఎడిటరు సెట్లో ఉండడు, కానీ మా ఎడిటర్ సెట్లో ఉండి ప్రతి షాట్ వచ్చిందా చెక్ చేసుకొని దాని తర్వాతనే ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళడండి, మళ్ళీ వచ్చి ఆఫీస్లోనే ఎడిట్ చేసుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా అంత మంచి ఎడిటరు. చాలా థ్యాంక్స్. ఇంకా రామ్ గురించి చెప్పాలా, చాలా మంచి డైరెక్టర్ అవుతాడండి. మీరు చూసిన విజువల్స్ అసలు ఏది ఫస్ట్ డైరెక్టర్గా ఎప్పుడు చేసినట్టు కనబడ్డు. ఏ షాట్ కూడా మీకు అలా కనబడదు. చాలా ప్రొఫెషనల్గా చేశాడు. మేము సినిమా చూసేసాము, చాలా ఇన్స్పైర్ అయ్యాము చూసిన తర్వాత. చాలా థ్యాంక్స్. అందరికంటే తర్వాత మా మాలు, ఆమె అటు చిన్నపిల్ల కాదు ఇటు పెద్ద పిల్ల కాదు, నిజంగానే చిన్నపిల్ల. మోయిన్ అండ్ సాత్విక్ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతారేమో. ఎరక నుంచి ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారండి. అందరికంటే లాస్ట్గా చెప్పాల్సింది అంటే సుహాస్ గురించి.
సుహాస్ పర్ఫార్మెన్స్ మీరు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మా మూవీలో. అసలు ఆయన నాకు సినిమా ఓకే చేయడం చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డాడండి అందరము టీం అంతా. థ్యాంక్ యూ అండి. అందరినీ ఎవరైనా మిస్ అయితే సారీ అండి. ఎవరైనా మిస్ అయ్యారో తెలియాలంటే వారి దగ్గర లిస్ట్ ఉంది సార్. ఎడిటింగ్లో ఏది వెళ్ళిపోలేదు కదా, అందరు వచ్చారు కదా. ఓకే, మొబైల్ అన్నీ పెట్టుకుని లిస్ట్ తీసుకుని ఏది మిస్ అవ్వకుండా చెప్పారు. ఓకే, ఇప్పుడు అందరూ పొగుడుతున్నారండి ఈ పిల్ల, ఈ గాడ్జియస్ని, ఈ బ్యూటిఫుల్లీ లుకింగ్ గాడెస్ని. మాళవిక సో వెరీ బ్యూటిఫుల్. ఒకరు త్రిషలా ఉందంటున్నారు, ఒకరు వర్స్టైల్ యాక్టర్ అంటున్నారు, ఫస్ట్ సినిమాకే అవార్డు కొట్టే అంత అందం అంటున్నారు, వాట్ నాట్. సో తెలుగు ఆడియన్స్కి కొత్త కదా మీరు, మన సే సంథింగ్. హలో అందరికీ. ఇక్కడికి వచ్చిన గెస్ట్, ఆర్ మూవీ మెంబర్స్ అండ్ మీడియా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు మాళవిక మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ కేరళ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు, బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Then I would say Suhas Garu, it was nice working with you. I worked freely. Then our DOP, Mani sir, actually there was only one person the first time I went to set. He was the only person I could talk like he's from my place or something, because we used to talk in Tamil. So it was nice that you were there. I would like to thank our ADs, especially Kalyan, Murli and Pramit. I would thank more Kalyan and Murli because they have helped me a lot with my dialogues. Because of that, I could do this film. So thank you so much. గురించి చెప్తుంది, ఒకసారి ముందుకు రావచ్చు, పర్లేదు, డాడీ చూస్తారు మళ్ళీ. Then I would like to thank our producer Harish Garu, because he's such a kind and very sweet person I have met. So thank you so much for coming here once again and thank you. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా చాలా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మా డైరెక్టర్ సార్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ టీమ్, ఒక కోట కట్టారు ఆయన సినిమా కోసం. అండ్ వారు మాట్లాడడానికంటే ముందు వారి లైఫ్లో ఉన్నటువంటి భామను కూడా నేను చేయి పైకి ఇన్వైట్ చేస్తానండి, విత్ యూర్ పర్మిషన్. మీరే పిలుస్తారా? సుప్రజ గారు, బుడ్డోని తీసుకురా. బుడ్డోని తీసుకునిరా. బుడ్డోని తీసుకొని వచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో, ఎవరి గురించి మాట్లాడతానో, ఎంతసేపు మాట్లాడతానో నాకు కూడా తెలియదు. చాలా రెడీ అండి, వీఆర్ రెడీ ఫర్ దట్. లోపల మొత్తం టెన్షన్గా ఉంది. రే అదే సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనే వర్డ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నా అండి ఈ ప్రోగ్రామ్ నుండి. అండి ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ని కలిసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే. అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్, నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 years పైన నుంచి. అంటే ఒక MBA కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి అంటే నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాలే, సుహాస్ గురించి లాస్ట్లో మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి. సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి, అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఏడీగా ఉంటే కొన్నే తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూసున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తా. ఎవరినన్నా మర్చిపోతే తిట్టుకోకండి, ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు. ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్, ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే. ఒకసారి అందరు రండి. అచ్చు నువ్వు కూడా రావచ్చు, నువ్వు హను గారి దగ్గరికి వెళ్ళావు నాకు తెలుసు, కానీ రా దా పర్లేదు దా వచ్చేయండి. మురళి ఇటు తినడానికి వెళ్ళి ఉంటాడు. కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. టీం ఎక్కడ ఉంది? పర్వాలేదు రా కళ్యాణ్. భ్రమిత్ యా సారీ, ఎందుకంటే డే వన్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏదన్నా నేను చిన్న రాంగ్ డెసిషన్ ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను తిడుతూ నా పక్కనుంటూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా కష్టాలు పడుతూ ఇప్పటికీ నిద్ర లేకుండా నిద్రలు లేకుండా చాలా కష్టపడుతూ నాకు తోడుగా ఉన్నారు. ఇందులో 100% వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేవాళ్ళు అండి డెఫినెట్లీ. ఇప్పుడు కాకపోతే అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, 6 monthsలో అవ్వచ్చు. అందరూ కథలు రెడీ చేసుకొని ఉన్నారు. వీడు ఒక మెలోడీ సాంగ్, అంటే వీడు అంటే ఇన్ ద సెన్స్ మీరు రాంగ్గా తీసుకోవద్దు, అరే తమ్ముడు, నేను ముద్దుగా అరే తమ్ముడు అని పిలుస్తాను, అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. ఒక సాంగ్ రాశాడు, అంటే ఒక పెద్ద లిరిసిస్ట్కి నేను ఆ సాంగ్ ఇచ్చాను. బట్ సారీ చెప్తున్నా సార్ మీకు, లైక్ అంటే మీకు ఇచ్చేలోపే వీడు ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తీసుకొని వచ్చి నా ముందు నించున్నాడు. సో అందుకని ఈ సాంగ్ ఓకే చేశాను, సారీ సార్. సో అండ్ భ్రమిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటాడు, అన్నా ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని రాత్రులే గడుపుతున్నాం. మిక్సింగ్లో కూడా ఒక 1 hour బ్యాక్ ఏందన్నా ఇది ఒకసారి చూడు, ఇక్కడ పెంచాలి ఇక్కడ తగ్గించాలి, ఆ డిస్కషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. భ్రమిత్ ఇన్ ఫ్యూచర్ ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే తన థాట్స్ తన ఐడియాలజీ నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ మురళి, వాడు తింటూ ఉంటాడు అక్కడెక్కడో. నీళ్ళలో దూకిన మురళినా? యా ఎగ్జాక్ట్లీ అండి. తిండంటే ఫస్ట్ ప్రయారిటీ. మా వాళ్ళు అనవసరంగా టోకెన్స్ ఇచ్చారనుకుంటా, వీడు ముందు వెళ్ళిపోయి ఉంటాడు. సో మురళి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇనీషియల్గా అంటే ఒక పెద్ద డైరెక్టర్ హిట్ 3 శైలేష్ గారు హిట్ 3 స్టార్ట్ చేసిన వీళ్ళందరూ నాతో ఉన్నారండి. ఆ హిట్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఈ టీం అంతా నాతో ఉంది. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మురళి సినిమా చేయబోతున్నాడు, తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ సీను అండ్ ఇంకా నాని, తను రాలేదు, తను కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నాడు. అండ్ రఘు, అందరికీ థ్యాంక్ యూ. నో మనీ సార్ అంటే ఆయన సైంధవ్ సినిమా జరుగుతుంది, ఇన్ బిట్వీన్ సార్ ఇలా చేయాలి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ నా సినిమాకి చాలా అంటే రెమ్యునరేషన్ గురించి మాట్లాడకూడదేమో నేను, ఎందుకంటే ఆయన్ని తగ్గించినట్టు అవుతుంది. ఆయన వచ్చి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికీ స్టిల్ డిఏలో ఫైట్ చేస్తూ ఒక 1 hour బ్యాకే వచ్చారు. ఒక 10 ఫోన్లు చేస్తే సార్ రండి సార్ అంటే ఆయన వచ్చారు. సార్ ఇది గుర్తుండిపోతుంది నాకు లైఫ్ టైం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ మీరు ఇచ్చారు, రేపొద్దున స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికీ మనం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉన్నాయి, రేపొద్దున ఇచ్చేయాలి అవుట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్రహ్మ కట్లి గారి గురించి నాకు నిజంగా ఆయనకు బ్రహ్మ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నాకు గాడ్ అండి. ఎందుకు అంటే ₹1 రెమ్యునరేషన్ తీసుకోలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. దిస్ ఈజ్ అంటే ఈ మాట ఒక ఫస్ట్ మూవీకి ఇంత క్వాలిటీ సినిమా కనబడటానికి ఆయనే రీజన్.
లైక్ కొంచెం బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది థ్యాంక్స్ అని చెప్పడం కూడా చాలా చిన్నవాడు. ఈ కథని నేను బాగా నమ్మానండి. ఇందులో క్యారెక్టర్స్ కానీ రాము చెప్పిన విధానంగా నాకు బాగా నచ్చింది. అందుకే ఓన్లీ నన్ను ప్రదీప్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు నాకు పరిచయం లేదు ఈ టీంలో. ప్రదీప్ తీసుకొచ్చారు, కానీ రామ్ చెప్పిన కథ ప్రకారం నేను రామ్ కోసమే ఈ సినిమా చేశాను. చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ. బ్రహ్మ సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ రతన్ గారు, రతన్ మామ యో అంటే చాలా అద్భుతమైన టెక్నీషియన్ అండి. అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి లైక్ మనం ఏమి ఇవ్వగలం అంటే ఫస్ట్ ఒక సినిమా టైటిల్ తర్వాత పాటలు మాత్రమే జనంలోకి వెళ్తాయి. అలాంటి పాటలు ఎవరు అనుకునే టైంలో వాసు గారి ద్వారా వాసు గారి ద్వారా రతన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇక ఇక్కడే ఉన్నారండి. ఒకసారి వాసు గారికి అందరూ గట్టిగా చెప్పట్లండి. వీరే వాసు గారు. వాసు గారు ఒకసారి ఇక్కడ యా థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ఎందుకంటే రతన్ గారితో వెళ్ళి ఆయనతో ఒక 5 days కూర్చొని వచ్చాం. రతన్ గారు బ్యూటిఫుల్ అండి. అంటే ఒక లవ్ స్టోరీకి సాంగ్స్ జనంలోకి వెళ్ళాలి అంటే ఆ కమర్షియల్గా సాంగ్స్ కావాలి అండ్ బ్యూటిఫుల్ మెలోడీ ఉండాలి. ఇప్పుడే ఒక మెలోడీ రిలీజ్ చేసాం. ఆయన ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు, ఇది ఇన్ని రోజులు ఎందుకు ఆపారు, ఫస్ట్ అదే రిలీజ్ చేయొచ్చు కదా అని. బట్ మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి సార్, సారీ ఫర్ దట్. అండ్ రతన్ గారు ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే లైక్ ఇంకా స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయట్లేదు ఈయన అని నాకు చాలాసార్లు డౌట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇన్ని అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు కదా, ఇన్ని సాంగ్స్ ఇచ్చి ఇంతమంది అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ మీకు చాలా హైట్స్కి వెళ్ళాలి, చాలా పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నెక్స్ట్ గుర్తు చేయండి రా. నెక్స్ట్ ఎవరున్నారు? బావిన్ షా ఫ్రమ్ డే 1. బావిన్ డార్లింగ్ దా. అంటే తినతో నేను హిట్ 2 హిట్ బాలీవుడ్ అండ్ సైన్ వర్క్ చేసున్నాం, కలిసే వర్క్ చేసున్నాం. బావిన్ నాకు గొడవలు కూడా అయినాయి హిట్ 2లో, తిట్టుకున్నాం కొట్టుకున్నాం అన్నీ జరిగినాయి. బట్ యాజ్ ఏ టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ టెక్నీషియన్. అంటే నాకు చాలా పెద్ద ఎడిటర్లు తెలుసు, చాలామంది తెలుసు. బట్ నేను వై ఐఎమ్ చూసింగ్ బావిన్ అంటే తను చాలా డెడికేటెడ్ అనమాట. అర్ధరాత్రులు అపరాత్రులు తిండి ఉండదు, ఏముండదు, ఆ ఎడిట్ టేబుల్లో కూర్చొని చాలా కష్టపడుతూ పనులు చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నీ వల్ల కూడా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా రేపు పొద్దున చూడబోతున్నా. లెట్స్ వాళ్ళు చూడబోతున్నా, నేను చూసి అనుకో, అది వేరే విషయం. సరే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నాకు ప్రదీప్ అండ్ హరీష్ గారు ఇద్దరు ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్. యా రాడాలి. లక్ష్మీపతి గారు ఆయన లేరు ఇక్కడ, బట్ ఓకే ఫైన్, లేరంటే ఆయన రాలేదు. అండ్ ఆనందరావు అంకుల్ దా. సో ప్రదీప్, ఈ ప్రాజెక్ట్ అసలు సెట్ అవ్వడానికి, ఈ ప్రాజెక్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉండటానికి ఒకే ఒక పర్సన్ రీజన్ అండి, అది ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అంటే ఈ థ్యాంక్స్ని ఎలా చెప్పాలో తెలియదు, చిన్న ఎమోషనల్ బిట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఏడుస్తానేమో, అవన్నీ బయటకు వస్తే బాగోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆనందరావు అంకుల్, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, చాలా ఇప్పటికీ కష్టపడుతూ పనులు చేస్తూ ఉన్నాం. అండ్ హరీష్ గారు, అంటే ఈయన ఎలా అంటే ఒక ప్రొడ్యూసరు దేవుడు అని చెప్పేసి సీనియర్ ఆర్టిస్టులు ఇంతకుముందు చాలామంది హీరోలు, అంటే నేను చూసున్న నాగేశ్వరరావు గారు రామారావు గారు కింద కూర్చొని ఉంటే ప్రొడ్యూసర్లు స్టేజ్ సీట్లలో కూర్చొని ఉన్న రోజులు చూసాం. బట్ అది కొంచెం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. బట్ నేను ఆ రెస్పెక్ట్ మీకు ఎప్పటికీ ఇస్తాను. ఎందుకంటే ఒక 10,000 ఇయ్యండ్రా బాబు, ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఏడిల్ లైఫ్ అలాగే ఉంటుంది. ఒక 10,000 ఒక 5,000 ఇస్తే బాగుండు, షూట్లు లేకపోతే అని చెప్పేసి అనుకునే దగ్గర మనల్ని నమ్మి ఒక 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీయటం అనేది ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత బిలీవ్ చేసి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హరీష్ గారు, మీకు లైఫ్ టైం అది నాకు ఉంటుంది. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇప్పటికి పాపం ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. సినిమా 11th తర్వాత కష్టాలు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి రేత్రి పగలు కష్టపడుతూనే ఉన్నా, చేస్తా అది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు నా ఆర్టిస్టుల దగ్గరకు వస్తా అండి. 1 by 1 ఎవరు మర్చిపోతానో తెలియదు, వీళ్ళని ప్రత్యేకంగా గుర్తు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూవీలో హీరో హీరోయిన్ పక్కన పడేస్తాను, లాస్ట్లో మాట్లాడతా.
అలీ గారు సుహాస్ చెప్పున్నాడు, అన్న ఈ క్యారెక్టర్కి అలీ గారు బాగుంటారు అని చెప్పేసి ఇమీడియట్గా అలీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయనకి నరేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అనిత గారు అంటే ఒక అంటే ఒక ఆవిడని చూడగానే ఒక అందమైన ఫీలింగ్ వచ్చింది. ఒక అమ్మని ఎంత అందంగా చూస్తాము అనేది ఈ సినిమాలో చూస్తారు. ఎందుకంటే అమ్మని మించిన అందం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది నా స్క్రీన్ మీద నేను చూపించబోతున్నాను అనిత గారి రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఈరోజు షూట్ ఉండి రాలేకపోయారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఎవరు? మొయిన్ సాత్విక్. నేను మర్చిపోను, రండి. వీళ్ళిద్దరూ ఫుల్ లెంత్ సినిమాలో ఉన్నారు. ఎడిటింగ్లో కూడా ఏం లేపేలేదు. 100% మీ ఇద్దరు ఉన్నారు. చాలా మంచి రోల్స్ అండి. అంటే చాలా సపోర్టివ్గా, అంటే నాట్ ఓన్లీ మీ, అంటే పర్ఫార్మెన్స్ వైజెస్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి పర్ఫార్మర్స్. మొయిన్ ఇంకా చాలామందికి తెలీదు. అండ్ తను పాపం చాలా, అంటే నేను చూసిన చాలా కొద్ది మంది పర్ఫార్మర్స్లో మొయిన్ ఒకడు. తను ఎలాగో మంచి హైట్స్కి వెళ్తాడు, అది డెఫినెట్లీ జరుగుద్ది. అండ్ సాత్విక్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. సాత్విక్ చాలా మంచి కమెడియన్గా ఎదుగుతాడు ఈ సినిమా తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాగే కాకుండా ఇంకా నైని పావని, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మాలవిక ఈ సినిమాలోకి నేను తీసుకోవటం, అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ 3-4 డేస్ తర్వాత 5th డే షూట్లోనే ఎప్పుడో నాకు అర్థమైపోయింది ఇది తిను పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో నాకు, అంటే ఈ సినిమా ద్వారా జరిగింది ఏంటంటే 3 పిల్లలు అండి. అంటే యాక్చువల్లీ నాకు బాబు పుట్టాడు. వాడితో పాటు వీళ్ళిద్దరిని కూడా నా పిల్లల్లాగే, అంటే పిల్లలంటే అలాగే ప్రేమించాను నేను వీళ్ళిద్దరిని. లైక్ దే ఆర్ మై, అంటే వాడిని ఎంత ఇష్టపడుతున్నానో, వాడిని ఎంత ప్రేమించానో, వీళ్ళిద్దరిని అలాగే చూసుకుంటూ ఉన్నాను. మాలవిక చాలా, అంటే జో చూసాము. జో తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఆంధ్రాలో కూడా చాలామంది ప్రేమిస్తున్నారు. అంటే బేసిక్గా మా ఆంధ్ర అబ్బాయిలకి మలయాళం అమ్మాయిలు అంటే చాలా బాగా క్రష్, ఇష్టాలు అవన్నీ ఉంటాయి. బట్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, యూ విల్ గో డెఫినెట్లీ. అండ్ అందుకే తను ఒక చాలా తెలివైన పిల్ల. ఇప్పుడు దాకా ఇంకో సినిమా ఓకే చేసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేస్తుంది. చెక్ డబుల్ అయిపోద్ది అయితే డెఫినెట్లీ. అందుకే వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని రాసుకుంటుంది. నెక్స్ట్ అండ్ సారీ, ఇంకో 2-3 ఉన్నాయి, అవి మాట్లాడిన తర్వాత. ఒకటి హరీష్ శంకర్ గారు అండి. హరీష్ శంకర్ గారి గురించి పాపం ఆయనకి హెల్త్ బాగాలేదు, రాలేకపోయారు. హరీష్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలి, ఆయన ఒక క్యారెక్టర్ చేయాలి దీంట్లో అనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, వణికిపోయాయి. ఎందుకంటే ఆయన గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో, రవితేజ గారు లాంటి వాళ్ళతో బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఇచ్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాలి, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయాన్ని పక్కన పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం, అంటే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడే వణికిపోయా. ఆయన కొంచెం పర్లేదు నాన్న చెప్పు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు. చాలా బాగా రాసేవన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా మారుతి గారు, తన దగ్గర నేను ఏడీగా చేసున్నాను సార్, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అనగానే ఆయన కూడా వచ్చి చేశారు. వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు సినిమా కూడా చూస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రభాస్ మూవీలో కొంచెం బిజీగా ఉన్నారు, అందుకే రాలేదండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సుహాస్. ఇద్దరం వణుకుతాం, బట్ ఈరోజు నేనేం మాట్లాడుతున్నానో అది అలా వెళ్ళిపోతుంది. సుహాస్ అనేది అంటే ఇది లైఫ్ టైం మెమరీ అండి. అంటే సినిమా తీయాలి అని ఇక్కడికి వచ్చే అవకాశం అండ్ ఈ స్టేజ్ మీద ఉండటానికి దేనికైనా ఒకే ఒక రీజన్ సుహాస్ అండి. డార్లింగ్, నీకు నేను మంచి సినిమా తీశాను, సినిమా రూపంలో నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను, ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను.
నీకోసం ఎన్ని కథలైనా రాసుకుంటూనే ఉంటాను, సరే నువ్వు ఓకే చెప్పాలి, నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ్ అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇది అని చెప్పేసి, కొంచెం ఇక్కడ వాళ్ళని కూడా చూస్తూ ఉండు. సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్టార్లు చేసుకున్నారు, వాళ్ళుగానే ఎదిగారు. అందులో ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, ఒక నాని, నెక్స్ట్ సుహాస్. ఈ పేరు డెఫినెట్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోతుంది డార్లింగ్. ఎందుకు అంటే ఆ కంపారిజన్కి రీజన్స్ ఇన్ ఫ్యూచర్ అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు, నిన్ను చాలామంది ఇష్టపడతారు. నాట్ ఓన్లీ ఇండియా అండి, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, యూఎస్లో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే సుహాస్ మూవీ అనగానే ఒక పాజిటివిటీతో ఒక సినిమాకి వెళ్తారు. అండ్ సో యూ విల్ గో హైస్. అండ్ అంటే ఒక స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీలు అన్నీ ఉన్నాయండి తను. అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. అండ్ తను చూడండి చాలా బాగుంటాడు మనిషి కూడా, అంటే చాలా అందంగా ఉంటాడు. డార్లింగ్ నిజంగానే అరే ఒక మన ఇంటి పక్కన మన అన్న మన తమ్ముడు ఈ 100% అన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్న హీరో. అండ్ నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి, ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అంటే లైక్ చిన్న రెఫరెన్స్ అంటే చిరంజీవి గారితో కంపేర్ చేయకూడదు, బట్ మేము చిరంజీవి గారిని కంపేర్ చేసుకుంటూనే ఆ సాంగ్ చేసాం. బ్యూటిఫుల్ డ్యాన్స్, అంటే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ చేసి ఉన్నాడు. అది మీరు రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు. అండ్ ఒక పాట కూడా పాడాడు. పాట అనగానే గుర్తొచ్చింది, సారీ లిరిక్ రైటర్స్ అందరినీ మర్చిపోయాను, సారీ డార్లింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇంకెక్కువ మాట్లాడితే ఏడుస్తానేమో. సరే, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీడియా ఒక్కటే ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకు అంటే ఒక పెద్ద సినిమా వచ్చినా ఒక చిన్న సినిమా వచ్చినా కంపారిజన్ ఒక మీడియా ద్వారానే జనంలోకి వెళ్తుంది. ఆ మీడియానే తెలుగు సినిమాని అది హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసేది మీడియానే. సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళేది కూడా మీడియానే. ఇక్కడ మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫైట్ బిట్వీన్ ఓ బిగ్ మూవీ స్మాల్ మూవీ అనేది పక్కన పడేస్తే ఒక మంచి సినిమాని ఎనీవేస్ వాళ్ళు తీసుకెళ్తారు. మీరు కూడా మాకు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ, విజయ్ కనకమెల్ల గారికి, బివిఎస్ రవి గారికి, అండ్ డార్లింగ్ స్వామి గారికి అది లాస్ట్ కదా నా డార్లింగ్ శ్రీనాథ్ పిలవంగానే, అంటే యాక్చువల్లీ నేను ఎవరిని ఒక 5-6 మెంబర్స్ని పిలుచుంటాను, అందులో శ్రీనాథ్ ఒకడు. నైట్ 1 o'clock మెసేజ్ చేస్తే డార్లింగ్ నేను వర్క్స్లో పడి మర్చిపోయాను రా అనగానే ఇమీడియట్గా వచ్చేసాడు. అండ్ ఫైనల్లీ మంచు మనోజ్ గారు ఎందుకంటే ఒక సినిమాని సుహాస్ నాకు ఇప్పుడు ఎంత హెల్ప్ చేశాడో మనోజ్ గారు కూడా అంతే హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడితేనే ఒక సినిమా అనేది తెలుసుద్ది అని చెప్పేసి ఆయన వచ్చి మాకు విష్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ ఆల్వేస్. మీరు మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అప్పుడే కదండి. సో మీ గురించి ఒక బ్యూటిఫుల్ మ్యాషప్ వీడియో తయారు చేశాము. అది చూసిన తర్వాత సో సుహాస్ని ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నారు అందరూ, తను చూడగానే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎందుకు కనెక్ట్ అవుతుంది, ఒక్కసారి రివైజ్ చేసుకుందామండి ఒక మ్యాషప్ వీడియో ద్వారా ప్లీజ్. సౌండ్ ప్లీజ్. చిన్నప్పుడు నేను డబ్బు కోసమే తిరగలేదు బాబాయ్, నటన కోసం తిరిగాను. ఓ 10 హిట్ సినిమాలు, 2 పిల్లలు, నేను సీరి, చాలు. బాగానే యాక్షన్. పిల్లల్ని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో వెలిగే కనపడింది, తర్వాతే బతుకులు చీకటి అయిపోతాయి. ఈ ఎక్స్ట్రాలే వద్దు.
చేస్తుంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను. తర్వాత మరి నేను ఏం చేసినా సరే నువ్వు నన్ను తిట్టకూడదు. ఓకే, పర్లేదు కదా? పర్లేదు. బొమ్మేరా బాబు, నిద్రపోతావు ఏంటి? కరెక్ట్ కాంగన ఫైట్ వచ్చేపాటికి ఆపేసావేంట్రా? పేలంటానికి వెళ్ళావేంట్రా బాబు? ఫస్ట్ ఆ అమ్మాయితో వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావులే. బెస్ట్ యాక్టర్ మేల్. మనకు కావాల్సింది అదేలేండి, మంచి కలర్ ఫోటో ఒకటి తీయాలండి. నాకు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ ఫర్ కలర్ ఫోటో. ముందు చూడొచ్చు అంటారు, తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. మిమ్మల్ని అక్కడ పెట్టానండి, నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి అంతే, అంతకు మించి. ఐ లవ్ యూ. మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి వేరే దగ్గరకు వచ్చేసి అయ్యి బాబు నేను టెంప్ట్ అయిపోయిందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. ప్రాణమంతా ఊగలే. ఏం చూస్తున్నావు? ఏం లేదండి, ఇంతకాలకి పెట్టిన చుట్టూ నాదే ఊడిపోతుంది, అంత చుట్టూ ఎలా కాపాడుకుంటున్నారని నూనె పట్టిస్తారేమో కదండి. ఆ పట్టిస్తారులేండి, లేకపోతే తొత్తుగా గుజ్జుగా ఎలా ఉంటుంది. ఒకవేళ దోందూరింది అనుకోండి, ఊపిరాడికి గిల్లగొట్టి చచ్చిపోతుంది. ఏదైనా దాచేటప్పుడే సంబంధం లేకుండా సోది మాటలు మాట్లాడతాం. ఊరంతా గొడవలు అవుతున్నాయండి. అమ్మ బాబా గొడవలు. కూర్చోబే. రే కృష్ణ, నీకుందిరా? నీకు లేదా? నేను దేవుడిని, తప్పు చేసావు, నేను శిక్ష చేశాను. వచ్చే జన్మలో అయినా ఎన్ని గుర్తుపెట్టుకుని మంచిగా ముసలున్నా. Best actor in negative role Telugu goes to Suhas for a hit 2. బుర్ర తక్కువ ఎదవా. కాంట్రవర్సీ చేశారనుకో, ఫైట్ అవుతుంది. మీరేంటి ఇక్కడ? నీకు ప్రపోజ్ చేద్దామని. నేను రామ్. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది తిననే. బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు. సుహాస్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా విజిల్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి వేయండి విజిల్స్. సుహాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, డోంట్ మైండ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, బ్రహ్మిత్, కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గర ఉంటే ఒకసారి రండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ, మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం అందరూ నాకు హిట్ 2 మూవీలో పరిచయం అండి. డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం. హిట్ 2 వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి అందరూ నాకు ఆల్రెడీ తెలిసిన టీమే. సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు. అండ్ మాలవిక, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి, చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత. మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రషరా అని చెప్పారు చాలామంది. అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మోయిన్, థ్యాంక్ యూ. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆలీ సార్కి, అనిత మేడంకి, రవీంద్ర విజయ్కి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరన్నా మర్చిపోతే సారీ అండి. పృథ్వీ సార్కి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి. మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా. సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో 2 కనిపించే దేవతలు ఉంటారండి. ఒకరు తల్లి, 2 వైఫ్. సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు. వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్
క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో జూలై 11వ తారీఖున ఓబామా అయ్యో రామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా. ఇంకా ఇలానే ఎంకరేజ్ చేయాలని, ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు, చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి, అన్నీ త్వరలో చెప్తాను. అండ్ యా ఇంకో పది మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడద్దని. అండ్ ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్, మొయిన్ ఒకసారి ఇటు రావా, మొయిన్ ఎక్కడున్నా ఒకసారి ఇటు రా. అంతే, ఇదే లాస్ట్, దిగిపోతాను. తిను మొయిన్ అని యాక్టర్ అండి, చాలా మంచి యాక్టర్, చాలా అంటే ఇంకెవరు చూడలేదు, చాలా గొప్ప యాక్టర్. ఇంకా ఇతనికి నీ గురించి చెప్తాను, నేను ఎందుకు ఎమోషన్ అవుతున్నా. నా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకటి వచ్చింది, ఆయన చేయలేదు. తర్వాత మీరు చూస్తారు ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది, బట్ తన స్టామినాకి తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో. తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి. తను చాలా పెద్ద యాక్టర్, చాలా అంటే చాలా మంచి యాక్టర్. ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్ చూసేవాళ్ళు, డైరెక్టర్స్ ఎవరైనా ఇతన్ని గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద యాక్టర్ అవుతాడు. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరం ఒక బ్యాంగ్ కొడతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయవాన మేడం, ఐ లవ్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా ఇష్టం. అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఫస్ట్ ఆవిడ ఉన్నప్పుడు ఇలా ఉండిపోయాను. చాలా ఇష్టం, ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఓ బామా అయ్యో రామా, నిజంగా అండి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాను, రెగ్యులర్గా చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అన్న ఫీల్లో వచ్చాను, కానీ ఒక ఫ్యామిలీని సంపాదించుకొని వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉందండి నాకు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ టీం ఉందో, మనస్ఫూర్తిగా నా కళ్ళు చెమ్మరిస్తున్నాయి. మనస్ఫూర్తిగా ఈ సినిమా హ్యూజ్ 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 హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ నేను ప్రొడ్యూస్ చేసింది మా బ్రదర్ ఏమో అనిపిస్తుంది నాకు, యాక్ట్ చేసింది నా తమ్ముడేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టీమ్ని చూస్తే ఎంత బ్యూటిఫుల్ టీం, ఎంత బ్యూటిఫుల్ బాండ్. అందరిని చూశాను కానీ మురళిని మాత్రం చూడలేకపోయాను. మురళి, ఒకవేళ భోజనం అయిపోయి ఉంటే కనుక ఒక్కసారి రావా? ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు లైవ్లో. ఈ మురళి ఎవరికోసం నీళ్ళలో దూకాడంటే చూడాలని అనుకుంటున్నారు. సో ఇట్స్ అ హ్యూజ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నామండి. చాలా 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 కష్టపడి చాలా అద్భుతమైన సినిమా. అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలండి నరకడం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తాయో తెలియదు. తన చేయి తాను నరుక్కునే వరకు వెళ్తుంది, కానీ నవ్వులు కురిపించే సినిమాలు అండ్ ఆలోచింపజేసే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. సో మనస్ఫూర్తిగా నవ్వుకుని ఒక ప్లెజెంట్ ఫీల్తో డెఫినెట్గా థియేటర్లోంచి బయటకు వస్తాము. సో మనం ఏదో ఒకటి సంతోషాన్ని సంపాదించుకొని వస్తాం ఈ సినిమా చూసి. సో డెఫినెట్గా థియేటర్స్లో జూలై 11న రిలీజ్ అవుతుంది. హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.